నమస్తే ఫ్రెండ్స్. సరికొత్త బండి కొన్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు కదా. షోరూమ్ నుంచి ఆ మెరిసిపోయే బైకో లేదో కారో ఇంటికి తీసుకొస్తుంటే వచ్చే కిక్కే వేరు. కానీ ఆ ఆనందంలో మనం మర్చిపోకూడని ఒక ముఖ్యమైన పని ఉంది. అదే కొత్త వాహనం రిజిస్ట్రేషన్. చాలామంది దీని పేరు వినగానే అబ్బా ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల, ఏవేవో పేపర్లు కూడా సబ్మిట్ చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ నమ్మండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ మొత్తం ఈజీ అయిపోయింది. డిజిటల్ యుగంలో మీ బండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా సులువు. అసలు రూపాయి కూడా వేస్ట్ కాకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా మీ కొత్త వాహనాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ కథలాగా చెప్పుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇక కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మీరు షోరూంలో బండిని సెలెక్ట్ చేసుకొని డబ్బులు కట్టేసిన దగ్గర నుండి. మీరు వాహనాన్ని కొనుగోలు చేసిన వెంటనే షోరూమ్ డీలర్ మీకు కొన్ని ముఖ్యమైన పత్రాలను అయితే అందజేస్తారు. వీటిని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. ఇందులో మొదటిది ఫామ్ 21. దీన్నే సేల్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. అలాగే బండికి సంబంధించినటువంటి రోడ్ వర్తినెస్ సర్టిఫికేట్ అంటే ఫామ్ 22 కూడా ఇస్తారు. వీటితో పాటు మీ బండి ఇన్సూరెన్స్ కాపీ మరియు కట్టిన ట్యాక్స్ రసీదు, ఇంకా మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లాంటి గుర్తింపు అడ్రస్ ప్రూఫ్లు కూడా అవసరమవుతాయి. ఇప్పుడు అసలు సిసలైన ప్రాసెస్ మొదలవుతుంది. ప్రస్తుతం అయితే మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు వాహన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ఈ పనిని ఆన్లైన్లోనే ఈజీగా చేసేయచ్చు. చాలా వరకు షోరూమ్ డీలర్లే మీ తరఫున ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ను పూర్తి చేస్తారు. ఒకవేళ మీరే సొంతంగా చేసుకోవాలనుకుంటే వాహన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ వివరాలు, బండి చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ బండి మోడల్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన వన్ టైం రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు కట్టేసిన తర్వాత మీకు ఒక అపాయింట్మెంట్ స్లాట్ బుక్ కూడా అవుతుంది. నిర్ణీత రోజున మీ కొత్త వాహనాన్ని తీసుకుని డీలర్ ఇచ్చినటువంటి ఒరిజినల్ పేపర్లతో అక్కడికి వెళ్తే సరిపోతుంది. అక్కడే ఉండే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మీ బండిని ఫిజికల్గా వెరిఫై చేస్తారు. అంటే బండి చాసిస్ నెంబర్, పేపర్లలో ఉన్న నెంబర్ ఒకటేనా కాదా అని 1-2 సార్లు చెక్ చేస్తారు. అంత స్పష్టంగా ఉంటే ఇన్స్పెక్టర్ మీ ఫైల్ను అప్రూవ్ కూడా చేసేస్తారు. ఈ అప్రూవల్ వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ రూపంలో ఒక శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అలాగే మీ అడ్రస్కు స్మార్ట్ కార్డ్ రూపంలో ఉండే ఆర్సీ పోస్ట్ ద్వారా వచ్చేస్తుంది. ఈలోపు మీరు డిజిలాకర్ లేదా మీ పరివాహన్ యాప్లో మీ డిజిటల్ ఆర్సీని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూశారు కదా, కొత్త బండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంత సింపుల్గా అయిపోయిందో. మధ్యవర్తులను నమ్మద్దు. వేలాది రూపాయలను అస్సలు ఖర్చు చేయకుండా ఇలా పద్ధతిగా ఆన్లైన్ ద్వారా వెళ్ళడం ఎంతో సురక్షితం మరియు లాభదాయకం కూడా. కాబట్టి రూల్స్ పాటిద్దాం, సేఫ్గా డ్రైవ్ చేద్దాం. ఈ సమాచారం మీకు గనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే మన వీడియోకు ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.